మనుషుని యొక్క ఆలోచనలు చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా చేస్తుంది. ఎవరైతే దేవుడు వాక్యానికి లోపడతారో, దేవుడు మాట వింటారో, ఈ భూమి మీద ఎట్టి మనుషుడైనను, ఎలాంటి మనుషుడైనను దేవుడు ఆలోచనకి మానవుడు ఎప్పుడైతే లోపడతాడో వాడి జీవితములు ఎంతో శాంతి, సమాధానము, సంతోషము చూడగలడు. దావీదు చరిత్ర గ్రంథములో మనం చూస్తే దావీదు కుమారుడైన అబ్షలోము మూడవ కుమారుడిగా మనం చూడగలము. ఈ మూడవ కుమారుడైన అబ్షలోము మరి దేవునికి మరి దావీదు తండ్రి అయిన దావీదు సింహాసనమునకు విరోధముగా ప్రవర్తించడానికి ఒక దుష్ట ఆలోచన కలిగి ఉంటాడు. ఆ దుష్ట ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో మరి ఈ వార్త దావీదుకి తెలియపరచబడుతుంది. దావీదుకి ఎలా తెలియపరచబడుతుంది అని ఆలోచన చేస్తే, ఒకడు రాజు కోట నుండి పరుగున వచ్చి, రాజా దావీదు అన్న నీకు విరోధముగా నీ కుమారుడైన అబ్షలోము అహీతోపెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడితో కలిసి ఒక దుష్ట ఆలోచన చేస్తున్నారు. నీ సామ్రాజ్యాన్ని కూల్చేయాలని, నీ ప్రాణమును తీసేయాలని ఒక దుష్ట ఆలోచన చేస్తున్నారు అన్నప్పుడు నిజమే, ఈ భూమి మీద రకరకాల మనుషులు మనం చూడగలుగుతాం. ఏమండి, భార్యను చంపేసిన భర్తను చంపేసిన భార్య, పిల్లలను చంపేసిన తల్లిదండ్రులు, ఏమండి ఆస్తి కొరకు, ఏమండి పదాల కొరకు, పదయామోహములు పడిపోయి వారు ఎంతటికైనా వారు తెగిస్తా అన్నారు. అలాంటి వారిని సమాజంలో, సొసైటీలో మనము చూస్తున్నాం. అయితే దావీదుకి ఈ వార్త వినబడినప్పుడు దావీదు ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎక్కడ ఉంది ఆ మాట? 2 సామ్యూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చూస్తే, అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరినాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవాకు అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని యెహోవాకు ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ప్రభా, నా కుమారుడితో ఈ యొక్క అహీతోపెలు అన్న వ్యక్తి చేరి నాకు విరోధముగా దుష్ట ఆలోచన చేస్తున్నారు. ఏ ఆలోచన చేస్తున్నారు? దుష్ట ఆలోచన చేస్తున్నారు. వాడి ఆలోచనలు చెడగొట్టు, మంచి ఆలోచనలు ప్రభా, మంచి తలంపులు దయచే ప్రభా అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, భక్తి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు పక్షమున సృష్టికర్తైన దేవుడు వారి పక్షమున ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే పిల్లారా, ఈ భూమి మీద మానవుడికి ఇవ్వబడిన జ్ఞానము, మానవుడికి ఇవ్వబడిన తెలివితేటలు ఈ ప్రకృతిలో ఎవ్వరికి దేవుడు ఏ పశువులు కానీ, జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ ఇవ్వలేదు. ఎక్కువ జ్ఞానము ఆయన పిల్లలైన మనకే దేవుడు అనుగ్రహించాడు. అయితే దాన్ని ఎవరైతే దాన్ని వినియోగించుకుంటారో, దేవుడి చిత్తమునకు ఎవరైతే లోబడతారో, ప్రభు వారితో అన్న మాట ఏంటంటే, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు నాకు లోబడితే నేను నీ పక్షమున ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అహీతోపెలు యొక్క చెడ్డ ఆలోచన చేస్తున్నాడు. ఈ అబ్షలోము కోసం మనం ఆలోచన చేస్తే చాలా అందగాడు, చాలా ఏమండి ఆ కాలములో చూస్తే అలాంటి అందగాడు అంతకు ముందే పుట్టలేదంట, వెనకాల కూడా పుట్టేవారు లేరంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అలాంటి అందము చూసి రాజకుమారుడిగా ఉండి తండ్రికి మరి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న తండ్రికి, మంచి తండ్రికి పుట్టిన కుమారుడు ఎలాగైపోయాడంటే శత్రువుగా మారిపోయాడు. మనం కూడా సమాజంలో చూస్తున్నాం, ఎవడు సొంత పిల్లలు శత్రువులుగా మారిపోయినట. వాడితో పాటు కొంతమంది వాడికి జతగా కూడి, ఆ జతగా కూడిన వాడు ఎవడైనా ఆలోచన చేస్తే అహీతోపెలు. ఇక అహీతోపెలు యొక్క ఏమండి చెడ్డ ఆలోచనలు ఇస్తున్నాడు, చెడ్డ తలంపులతో నింపబడ్డాడు. వాడి జీవితము ఎప్పుడు కూడా ఎలా ఉందంటే ఎవరినొకరిని చెరిపియాలి, యుద్ధాలు పుట్టించాలి, ప్రజల క్షేమముగా ఉండడం వాడికి ఇష్టము కాదు. ఇలాంటి బ్యాచ్ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటుంటాం. అయితే పిల్లరా, దావీదుకి విరోధంగా దుష్ట ఆలోచన చేయడానికి ఈ ఒక రోజున దావీదంట అలసిపోన్నాడంట. కాస్త రెస్ట్లో ఉన్నాడు. కాస్త అలసట వచ్చింది. రాజకోటలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ యొక్క అహీతోపెలు అంటున్నాడు అబ్షలోము యొద్దకు వచ్చి, ఇదే మంచి అవకాశము. ఏంటంట? ఇదే మంచి అవకాశము. నువ్వు అంటే
నువ్వు మాట సెలవిస్తే 12,000 మందిని ఇశ్రాయేలు ప్రజలను మన మాట వినేవారిని సమకూర్చి వీరందరిని ఎక్కడ తీసుకెళ్ళిపోతాను? దావీదు మీదకి ఉన్న పాటుని వెళ్ళి దావీదుని చంపేస్తాను. ఒక్కసారి ఆలోచించు అని ఏమండి, ఈ దుష్టాలోచన అహితోఫెలు ఎవరితో చెప్తున్నాడు? అబ్షలోముతో చెప్తున్నాడు. అబ్షలోము ఏమన్నాడు అప్పుడు? ఇదేంట్రా, నా సొంత తండ్రిని చంపేస్తున్నాడు, నా తండ్రిని హతమార్చుతున్నాడు అని అనాలనకూడదా? అలాగనకుండా నిజమే, ఆ సింహాసనము నేను దక్కించుకోవాలంటే, ఇశ్రాయేలు ప్రజలు నేను రాజుగా ఉండాలంటే ఇదే సమయం అని ఆ యొక్క దుష్ట ఆలోచనకి అబ్షలోము ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు మరల ఆలోచన చేస్తాడు. ఎక్కడుందా మాట? 2 సామ్యుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నీవు వెతుకోవలసిన మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానమును పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుందనని అహితోఫెలు అబ్షలోముతో చెప్పగా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏం చేస్తాడంట? దావీదు ప్రాణమును తీసేస్తాడు అన్నాడు. చూడండి ఎంత దుష్ట ఆలోచనలో, ఏమండి ఎంత దేవుడికి విరోధమైన ఆలోచనలో. అప్పుడు వెంటనే అబ్షలోము కాస్త ఆలోచన చేస్తాడు. కాస్త ఆలోచన చేసి ఇదేదో ఆలోచన చేద్దాం, ఎందుకంటే నా తండ్రి సామాన్యుడు కాదు, చాలా బలజ్జుడు, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుడు ప్రభావము కలిగిన వ్యక్తి, ఎన్నో యుద్ధాలు జయించి ప్రముఖుడై ఉన్న వ్యక్తి. అలాంటి తండ్రి మీద ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఆలోచన చేయాలని మరొకరిని పిలుస్తాడు. వాడవుడని ఆలోచన చేస్తే ఉస్తే అనేవాడు ఉంటాడు. ఈ ఉస్తే అనేవాడు ఏం చేస్తాడంటే వాడిని పిలిపించి వాడిని సలహా అడుగుతాడు. ఏం చేద్దాం అహితోఫెలు ఇలాగ ఆలోచన చెప్పాడు, నీ ఆలోచన ఏంటి? చూడండి ఎంత దుష్ట బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? దుష్ట బ్యాచ్. ఈ బ్యాచీల్లో మనకి ఎక్కడెక్కడ కుటుంబాల్లో, కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఈ దుష్ట బ్యాచ్ మనకి కనబడుతూ వినబడుతూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఇలాంటి మనుషులు పుడతారని, ఇలాంటి శత్రులు ఉంటారని అనాది ప్రణాళికలోనే దేవుడు మన క్షేమము కోరి ఈ గ్రంథాలు, ఈ మాటలను మన కొరకు లిఖించాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అప్పుడు వెంటనే ఈ యొక్క జ్ఞానుల్లో ఒక ప్రముఖుడైన ఈ యొక్క ఉస్తే అనే వ్యక్తిని అబ్షలోము పిలిపించి వాడితో చెప్తాడు. ఏమని చెప్తాడు? 15వ అధ్యాయము 4వ వచనము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసుకోండి. ఈ బోధ అబ్షలోమునకు ఇశ్రాయేలుకును, ఆ పై మాటలు చదవండి రా. ఈ బోధ అబ్షలోమునకును ఇశ్రాయేలు పెద్దలందరూ యుక్తముగా కనబడును. ఎలా కనబడదంట? యుక్తముగా కనబడును. 17వ వచనం చూస్తే అబ్షలోముతో ఇట్లనను, ఈసారి అహితోఫెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అన్నాడు. మంచిది కాదు, అహితోఫెలు చెప్పిన ఆలోచన మంచిది కాదంటే ఈ ఉస్తే అనేవాడు మంచి ఆలోచన చెప్తాడేమో అనుకున్నాడు అబ్షలోము. వాడికంటే దుష్ట ఆలోచన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కడికి మించిన ఒకడు దుష్ట ఆలోచనలు. ఈ ఉస్తే అనేవాడు ఏం చేస్తాడంటే నీ తండ్రి మీదకి 12,000 మంది వెళ్ళడం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరినీ మన మాట విని వారందరిని పోగేసుకొని ఇస్కరేని వాళ్ళ జన సమూహమును పోగేసుకొని ఆకాశం నుంచి మంచు భూమిని ఎలా అయితే కమ్ముతుందో నీ తండ్రి రాజ్యమును సింహాసనమును కదిలించాలంటే మనం అందరము కూడా అలాగే వెళ్ళి విరుసుకు పడాలంట. ఏం పడాలంట? చూడండి ఈ దుష్టాలోచన ఎలా ఉందో. అహితోఫెలేమో 12,000 మంది వెళ్ళి దావీదు మీద యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ యొక్క ఉస్తే ఏమన్నాడంటే అలా కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో ప్రముఖులందరినీ మనం సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళిపోవాలి. చూసావా, ఒక ప్రార్థన వీరుడి మీద, ఒక నీతిమంతుడి మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు మీద, దేవుడు ప్రణాళికలున్న రాజు మీద ఎలాంటి దుష్టాలోచనలు కలిగి ఉంటున్నారు. ఏమండి, మంచోడి మీద నిందలేసినప్పుడు, మంచోడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు కొల్లులేవా? దేవుడు వింటలేదా? దేవుడు సమస్తమును చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు వెంటనే ఈ ఉస్తే చెప్పిన ఆలోచనలంట ఇశ్రాయేలు ప్రజలందరూ పోగేయాడంట. అందులో ఒక్కడో కూడా అంటలేదు, అరే తప్పు ఇది,
నీ తండ్రి పక్షమున దేవుడు ఉన్నాడు, నీ తండ్రి పక్షము నీ తండ్రి సింహం గుండు వంటి వాడు, నీ తండ్రిని చూసిన వారు సకల రాజ్యాలు వణుకుతున్నాయి. అలాంటి తండ్రి మీద ఎందుకు యుద్ధానికి వెళ్తున్నావు, ఎందుకు దుష్ట ఆలోచన చేస్తున్నావు అని ఒక్కడు కూడా మంచి మాటలు చెప్పిన వారు అబ్షలోము దగ్గర లేరు. దేవునికి స్తోత్రం. ఈ అబ్షలోము ఏమండి ఇక అహీతోపెలు చెప్పిన మాటలు చెప్పిన మాటలు విని వెంటనే యుద్ధమునకు సిద్ధపడిపోయారు. దేవునికి స్తోత్రం. ఎవరి మీదకి వెళ్తున్నారు యుద్ధానికి? సొంత తండ్రి మీదకి, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు మీదకి, దేవుడు ప్రణాళికలో ఉన్న రాజు మీదకి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. మనం ఒక ఆలోచన చేసినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది దేవుడికి ఇష్టమా కాదా, దేవుడికి ఇష్టమా కాదని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా సాతాను మాటలు విని, దుష్టుల యొక్క మాటలు విని మన యుద్ధానికి కాలు దిగితే చాలా ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉంటాయని బైబిల్ బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మహాజ్ఞాని అంటాడు, దేవుడు మహాజ్ఞాని ఏమంటాడు తెలిసిన, దుష్టుడు ఆలోచన చెప్పకుండా నడవక, పాపులు కూర్చున్న చోట కూర్చుండగా, అపహాస్యులు నడిచిన త్రోవలో నడవక, యెహోవా ధర్మశాస్త్రం చదివి ధ్యానించేవాడు ధన్యుడిగా ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ. ఇప్పుడు ఈ దుష్ట బ్యాచ్ అంతా కూడా పోగే ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు? దావీదు మీదకి యుద్ధానికి వెళుతున్నారు. దావీదు ఇలాగ కుట్ర చేస్తున్నారని, ఇలాగ దుష్టాలోచన కలిగి ఉన్నారని దావీదుకి తెలియదండి. కొన్నిసార్లు ఈ కుట్రలో, ఈ ఆలోచనలో మన కుటుంబంలో కూడా జరుగుతాయి. జరగవా? మన కుటుంబంలో కూడా జరుగుతుంటుంటాయి. ఏమంటే మన గ్రామాల్లో, మన దేశాల్లో కూడా అక్కడక్కడ జరుగుతుంటుంటాయి. ఎప్పుడు అవి బయటపడతాయని ఆలోచన చేస్తే ప్రాణాలు కోల్పోయిన తర్వాత, నష్టము జరిగిన తర్వాత, తలమించిపోయిన చెయ్యి దాటిన తర్వాత, అయ్యో ఎంత దౌర్భాగ్యమైన పని నేను చేశానని తల పట్టుకుని ఏడ్చిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఆలోచన చేస్తే అప్పుడు వెంటనే యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడిపోతారండి వీళ్ళందరూ కూడా. 20,000 మంది ఇశ్రాయేలు ప్రజలు పోగైపోతారు. ఉజ్జియా సిద్ధంగా ఉన్నాడు, అహీతోపెలు సిద్ధంగా ఉన్నాడు, అబ్షలోము సిద్ధంగా ఉండి దావీదు పలానా చోట ఉన్నాడు అనేప్పటికీ వీరి యుద్ధానికి బయలుదేరిపోతుంటుంటే దావీదుకి తెలియదు వారు ఉన్న పాటును యుద్ధానికి వచ్చేస్తున్నారని. ఎవరైనా ఉన్న పాటును యుద్ధానికి వచ్చేస్తున్నారంటే ఈ రాజు ఏం చేస్తాడు? కొద్దిగా సిద్ధపాటు కలిగి ఉంటాడు, అంతే కదండి. కానీ ఈ రాజుకి తెలియదు, దావీదుకు తెలియదు. ఇలాగ ఉన్న పాటున సొంత కుమారుడు, సొంత నా దగ్గర, నా నీడలో, నా కోటలో, నా స్థానములో, నా నీడలో ఉన్నవారు నా మీద తిరగబడతారని నేను ఎప్పుడు ఎన్నడూ అనుకోలేదు అని దావీదు మంచి హృదయంతో అలా ఉన్నప్పుడు అప్పుడు వెంటనే యాజకులకి మాటలు, అబ్షలోము ఇంటికైనా మంచిది, యాజకులు కూడా ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి. చూడండి, దొంగోడు కూడా ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం కావాలి? దేవుడు సహాయం. దొంగోడు కూడా దొంగతనం చేయని వెళ్ళినప్పుడు అంట ఆడు కూడా ఎక్కువ ప్రార్థన చేసుకుని వెళ్తాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఈ మాటలు ఎందుకైనా మంచిది, యాజకుడికి ఒక మాట తెలియపరిస్తే బాగుంటుందని ఈ దుష్ట బ్యాచ్కి వచ్చింది. ఈ దుష్ట బ్యాచ్కి, అబ్షలోముకి, అహీతోపెలుకి ఏమని రావాలి? అయ్యో మన నీతిమంతుడి మీదకి, ప్రార్థన వీరుడి మీదకి దేవుడు పక్షమున ఉన్నవాడు పక్షమున యుద్ధానికి వెళ్ళినప్పుడు మనము ఆ వ్యక్తి తెలియపరచడం మంచి పనా అని ఆలోచన చేయాలా చేయకూడదా? చేయకూడదా? ఒక చెడ్డ పని చేసినప్పుడు ఎవరికైనా చెప్తారా? కానీ ఈ అబ్షలోము కొంతమంది ప్రముఖుల్లో ప్రవర్తలు ఉన్నారు ఆ కాలంలో. ఆ ప్రవర్తలు ఎక్కడున్నారు? 2 సామ్యుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము, 17వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి కుస్తే అబ్షలోమునకు ఇశ్రాయేలు వారిని పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనలు, తాను చెప్పిన ఆలోచన యాజకులకు ఎదోకుతును అబేతరుకును తెలియచేయగా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సదోకుతును అబేతరుకును తెలియచేయగా, ఈ యాజకులకి ఎప్పుడైతే ఇలా తెలియపరిచారో ఈ యాజకులు ఏం చేశారంటే, అమ్మ బాబోయ్ ఈ అబ్షలోము ఈ దుష్ట బ్యాచ్ దావీదుని చంపాలని కంకణం కట్టుకున్నారని ఈ వార్త అంట యాజకులు, సేవకులు ఎవరికి చెప్పేశారంట? దావీదుకు చెప్పడం జరిగింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకని దావీదుకి సేవకులంటే ప్రాణం. ఎక్కువగా దావీదు ఎవరితో ఉండేవాడు?
సేవకులతో ఉండేవాడు, గాయకులతో ఉండేవాడు, ప్రార్థన చేస్తున్న వారితో ఉండేవాడు. ఈ సొదోకుతోనూ అబేతుని ప్రవర్తనలు ఏం చేశారంటే, వెంటనే అమ్మ బాబోయ్, మన దావీదుని, మన రాజును, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజును సంపాలైన సొంత కొడుకు కంకణం కట్టుకుని వార్త వెంటనే ఎవరికి చెప్పాలి? దావీదుకి చెప్పాలన్నప్పుడు, దావీదు ఎక్కడ ఉన్నాడు అప్పుడు? పలానా యొర్దాను నది ఏరు దగ్గర ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు చక్కగా. ఎప్పుడైతే ఈ వార్త దావీదుకి యాజకులు వినిపించారో, అందుకే మనం మంచి పని చేయడానికి ఇష్టపడాలి. ఒక యాజకుడైనా, ఒక స్వార్థకుడైనా, ఒక విశ్వాస అయినా ఏమంటే మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు నీ పిల్లలకి దీవెనకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరము. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు మనం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చెప్తే ఇది తప్పు అని మనం ఖండించాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఎప్పుడైతే తప్పును ఖండించేవాడుగా, బుద్ధి చెప్పేవారుగా, దేవుడు వాక్యానికి లోబడే వరకు ఉంటారో, దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, బైబిల్ చేతితో పట్టుకుంటూ తిరగడం కాదు. దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా? దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా? ఏమంటే చాలామంది సేవకులు కూడా కొంతమంది అక్కడక్కడ కనపడతారు, స్వార్థకులు కూడా అక్కడక్కడ కనపడతారు, విశ్వాసులు కూడా బ్యాచ్ ఉన్నారు. కానీ మనం ఎలా ఉండాలని ఆలోచన చేస్తే నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను అలా ఉండను, నా ఇష్టము అని నువ్వు అనుకుంటే నీవు చాలా నష్టాల్లోనికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఆస్తి పోవడమే కాదు, నీ ప్రాణము కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ చరిత్ర లాస్ట్ వరకు మనం చూస్తే వారి జీవితాలు ఎలాగైపోయాయి, వారి బ్రతుకులు ఎలాగైపోయాయి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ వార్త దావీదుకి ఎప్పుడైతే తెలియపరచబడ్డాదో అప్పుడు వెంటనే 17-16 చదవండిరా. 17-16 మనం చదివితే, అలాగనే 17 చదవరా. మీరు త్వరబడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతన్ని సమక్షముందున్న జనులందరికీ నశింపకున్నట్లును శీఘ్రముగా వెళ్ళిపోడనియు దావీదునకు వర్తమానము పంపగా. దేవునికి స్తోత్రం. దావీదుకి వర్తమానం నిజమే, మంచి వాళ్ళకి మంచి వర్తమానాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతులని మరణము నుంచి తప్పించేస్తారు అంటాడు దేవుడు. ఈ వార్త ఎప్పుడైతే దావీదు సైన్యములకు వినపడదో ఆ స్థలములో ఉండకుండా రాత్రి అంటే ఉన్నపాటుని యుద్ధానికి వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? సొంత కొడుకండి, ఏమండి, సొంత ఇశ్రాయేలు ప్రజలు దుష్ట ఆలోచనతో ఉండి ఏమండి దావీదును చంపాలని, దావీదు సైన్యమును, దావీదు సింహాసనమును కూల్చేయాలని దుష్ట ఆలోచనతో ఉన్న పాటున వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ సేవకులు ఈ వార్త ఎవరికి తెలియపరిచారు? ఎవరికి తెలియపరిచారు? దావీదుకు తెలియపరిచారు. హల్లెలూయా. ఒకవేళ మంచి పని చేయడానికి మంచి వార్త తెలిసిండి కూడా ఒకవేళ ఆ వార్త చెప్పకపోతే ఆ శాపం ఎవరి మీద వస్తుంది? యాజకుల మీదకి వస్తుంది. ఇదిగో పలానా దారుల్లో అపాయము పొంచి ఉన్నదని సంగతి నీకు తెలుసుండి ఆ వెళ్తున్న వరకు చెప్పకపోతే మనము కూడా ఆ యొక్క పాపములో పాలు పంచుకునే మనం అవుతాం. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడైతే యాజకులు దావీదుకి వార్త పంపించారు, అయ్యా ఈ రాత్రి ఆ ఏరు దగ్గర మీరు ఎవరు ఉండొద్దు, నీ సొంత కుమారుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రముఖులను 20,000 సైనికులను తీసుకొని ఉన్న పాటు నీ మీదకి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తున్నాడు, ఉన్న పాటున నీ మీదకి వచ్చేస్తున్నాడంటే దావీదు యుద్ధానికి సిద్ధపడలేదండి. అప్పుడు వెంటనే ఆ రాత్రి ఆ ప్రదేశం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి ఆ రాత్రి వెంటనే యుద్ధానికి సిద్ధపడిపోయి ఎవరో అబ్షలోము, అహీతోపెలు వస్తే ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ మహాసైన్యముగా కూడుకొని దావీదు ఉన్న చోటుగా రాబడికి అక్కడ దావీదు లేడు, సైన్యము
లేదు, ఎవ్వరు లేరు అక్కడ. చూస్తే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. తింటరా, మనం వేసుకున్న ప్లాన్ అంతా కరెక్ట్గా ఉంది, కానీ అక్కడ స్థలములు ఉండకుండా వాడిని ఎవరిని తెప్పించాడు? దేవుడు దావీదు సాన్యమును దేవుడు కాపాడాడు. ప్రైజులా. నిజంగా భక్తి చేస్తున్న వారిని, నిజంగా యథార్థంగా ఉన్నవారిని, నీతిమంతులు అనేకమైన అపాయాలు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను వారిని తప్పించేస్తాను. ప్రైజులా. ఒకవేళ దావీదుకి ఆ వర్తమానం తెలియకపోతే తెల్లారిపొడికి ఆ ఏరు దగ్గర ఒక్కడును కూడా ప్రాణముతో ఉండరండి, అందరూ చనిపోందురు. అప్పుడు దావీదు, అమ్మ బాబోయ్, ఎంత కుట్ర జరిగిందా, ఎంత అపాయంతో ఉన్నారా, నా మీద ఎంత దుష్టాలోచన కలిగి ఉన్నారని వెంటనే దావీదు కోటలో ప్రవేశించి వెంటనే సైన్యాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సైన్యమును సిద్ధపరిచే ముందు ఈ యొక్క అహీతోపెలు ఏమనుకుంటాడంటే, అమ్మో నా ఆలోచన పనిచేయలేదు, నేను వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు, దావీదు నన్ను చంపేస్తాడు, దావీదు చంపక ముందు నేను చచ్చిపోవాలని తన ఇంటికి వెళ్ళి ఉరి పోసుకొని చచ్చిపోతాడు. ఏమైపోతాడండి? ఉరి తీసుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే దుష్టాలోచనలు పనిచేయవు. దేవునికి స్తోత్రం. అయ్యో, సింహము గుండె వంటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకి ప్రముఖుడు, యుద్ధములో మహావీరుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజుని చంపాలని దుష్టాలోచన ఇచ్చానే కదా, నేను రాజు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, వారు చంపకముందే నేను చచ్చిపోవాలని ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతాడు. ఎంత అపాయము తెచ్చుకున్నాడు చూడండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరైనా భూమి మీద మంచి ఆలోచన ఇచ్చిన వరకు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి నిర్ణయాలు తీసుకున్న వరకు మనం ఉండాలి. మనం వెళ్ళే బాటను మనం తెలుసుకున్న వరమే ఉండాలి. ఈ పని దేవుడికి ఇష్టమా కాదా అని వెంటనే దావీదు సైనికులు సిద్ధపరుస్తాడు. వెంటనే ముగ్గురిని యవాబును 3 భాగాలుగా విభాగిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర యోధా జనాంగాన్ని పిలిచి 3 భాగాలుగా విభాగిస్తాడు. 3 భాగాలు విభాగించి, ఇదిగో అబషలోము మహాసైన్య బలముతో మన మీదకి వచ్చాడు, వారిని మనం ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఇదిగో అబషలోము నా సొంత కుమారుడు, అహీతోపెలు, వీళ్ళందరూ కూడా నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మా సిద్ధపడాలా లేదా? ఖచ్చితంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే దావీదు 3 బ్యాచ్ల కింద 3 గుంపులుగా విభాగించి ఆ గుంపులను ఎవరికి అప్పగించాడు? యవాబు చేతి కింద ఒక గుంపును, అభిషే చేతి కింద ఒక గుంపును, ఇత్తాయి అనే ఒక సైన్యాధిపతికి ఆయన చేతి కింద ఒక గుంపును ఉంచి ఈ 3 గుంపులను యుద్ధానికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు అంటాడు వారితో, యవాబుతో అంటాడు దావీదు, నేను కూడా మీతో యుద్ధానికి వస్తానంటే, రాజా నీవు మాతో రావద్దు, నువ్వు మహాపరాక్రమం గలవాడువు, రాజువు, మేము యుద్ధములు ఓడిపోయి పారిపోయినా దాని ప్రజలు పెద్ద పట్టించుకోరు, నీవు కానీ పారిపోతే మన దేశానికి చాలా అవమానం వస్తుంది, నీవు రావద్దు. సైనికులు ఒకరికి మేము చనిపోయినా పర్వాలేదు, రాజా నువ్వు చనిపోతే దేశానికి చాలా నష్టము కలుగుతుంది, రాజా నువ్వు ఉండు, నగరముల నుండి మాకు సహాయం చేయ అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, చూడండి కొడుకు మీద ప్రేమతో, నిజంగా దొంగోడైనా మంచోడైనా ఆ బిడ్డ మీద తండ్రికి ఏముంటుంది? కాస్త ప్రేమ ఉంటుంది. ఈ 3 సైన్యాధిపతిని పిలిచి అంటాడు, అందరితో చెప్తాడు, నా కుమారుణ్ణి యుద్ధములో చంపద్దు, ప్రాణముతోనే తీసుకున్నారండి. జాగ్రత్త సుమా. యెహోవా అనుకుంటాడు హృదయంలో, మన రాజ్యాన్ని, మన సామ్రాజ్యమును, మన రాజును ప్రాణము తీసేయడానికి దుష్టాలోచనతో కలిగి ఉన్నాడు, మరలా వాడిని తీసుకుని రమ్మన్నాడు ఏంటి అని హృదయంలో పగపెట్టుకుని ఉంటాడు యెహోవా. దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ కొడుకు కూతురని కాదు, అల్లుడు కూతురని కాదు, కోడలు అల్లుడని కాదు, న్యాయమే, అన్యాయమే దేవుడి దృష్టిలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అనుకుంటాం నా కొడుకేలే తప్పు చేసేది కప్పేద్దాం అనుకుంటే దేవుడు కప్పేవాడు కాదండి. నా కుమారుడే సమర్థించుకుందామని మనం అనుకుంటే దేవుడు సమర్థించుకున్నవాడు
కాడండి. హల్లెలూయా. అందుకే మనం ఆలోచన చేయాలి. మంచి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాలి, మంచి ఆలోచన ఎందుకు చేసుకోవాలి. ఓరిగా యుద్ధ భూములకి వెళ్ళిపోయారు. అపొస్తలులు ఉండే చోట్లకి, అపొస్తలులు ఏ స్థలములో ఉన్నాడో ఆ స్థలంలో దావీదు సైన్య బలగాలు దిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సైన్య బలగాలు ఎప్పుడైతే దిగిపోయో ఒక్కొక్కను పట్టుకొని కత్తితో పొడిచి చంపుతుంటుంటే, అలాగా ఆ రోజున అహీతోఫెలు యొక్క ఆలోచనకి లోబడిన వారు, అపొస్తలుల మాట వినేవారు, దుష్ట ఆలోచన చేసిన వారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంతమంది కోల్పోయారు? 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దానికి నష్టం ఎంత జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఎంత నష్టపోయారో మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు వెంటనే ఏమండి ఈ యొక్క అహీతోఫెలు ఏమైపోయాడు, ఇంటికి వెళ్ళి ఉరి తీసుకొని చనిపోయాడు. అబషలోము మాట విన్నవారు అందరూ కూడా 20,000 మంది యుద్ధ భూములో రక్తపాతములు మునిగిపోయారు. చాలామంది అడవులు చిక్కుబడి, అడవులు లోయలో తిరగబడి వారు చచ్చిపోయారు. ఈ దుష్ట బ్యాచ్ అంతా కూడా ఏమైపోయారు? హతమార్చబడ్డారు. ఎంత అపాయము, ఎంత శోధన ఎలాగొచ్చిందో ఒకసారి ఆలోచించేయండి. అందుకే భూమి మీద మనుషులుగా జీవిస్తున్న మనము, ఆయన పిల్లలుగా ఉంటున్న మనము, ఏముండి ఆయన పని చేస్తున్న మనము, ఆయన సంఘానికి వస్తున్న మనము, మంచి ఆలోచనతో మనం ఉండాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా అపొస్తలులు మహా అందగాడు, ఏమండి మంచి తల పొడవుగా ఉంటుంది, జుట్టు ఏమండి చాలా అందగాడు, ఏమండి రథం మీద వెళ్ళిపోతుండగా పారిపోతున్నాడు. అయిపోయింది నా పని, నా తండ్రి మీద తిరగబడ్డాను, నా సామ్రాజ్యం కూలిపోయింది, నా సైనికులు రక్తపాతములు అయిపోయారు, అంత అయిపోయింది అని ప్రాణాన్ని దక్కించుకోవాలని రథం మీద వెళ్ళిపోతుండగా ఏమండి ఈ తల అంట ఒక పెద్ద వృక్షము, పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకి తల తగిలి చుట్టబడి ఈ రథము ముందుకు సాగిపోయింది. ఈయన ఎక్కడ నిలబడి ఆ చెట్టుకి ఏలబడి ఉండిపోయాడు. వెంటనే ఒకడు సైనికుడు వచ్చి యోవాబుతో చెప్తాడు, అయ్యా మన తండ్రిని, మన దావీదుని, మన రాజును చంపాలనుకున్న కుమారుడు అబషలోము చెట్టుకి వేలబడి ఉన్నాడు. ఇదే సమయము అనబడికి మరి దావీదేమన్నాడు? ప్రాణంతో తీసుకురమ్మన్నాడు. యోవాబుకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈడు మరి దుష్ట ఆలోచన చేసిన బ్యాచ్. దావీదు మాట వింటే ఈడు మరలా మన మీదకి వస్తాడు, దావీదు మాట విని వీడు ప్రాణంతో తీసుకెళ్తే మరలా దుష్ట ఆలోచన చేస్తాడు, వీడిని ఎట్టి పరిస్థితులు ఉంచడానికి వీలు లేదు అని అక్కడ సైనికుడితో అంటాడు. ఒరే నీకు డబ్బు బంగారం నీకు ఇస్తాను, విండిస్తాను, గురిపెట్టి చంపే అంటాడు యోవాబు సైన్యాధిపతి. చంపడానికి వాడు ధైర్యం చాలదు. అయ్యి బాబోయ్ రాజు ఆజ్ఞాపించాడు సంపద అన్నాడు. యోవాబు ఏమన్నాడు? చంపమన్నాడు. పక్క తప్పుకొని చంపకపోతే నేను చెప్తానని బాణం తీసుకొని అబషలోము గుండులు గురిపెట్టి కొడితే ఆ బాణము 3 సార్లు గురిపెట్టుకుంటున్నప్పుడు గుండుకి తగిలి ప్రాణాన్ని విడిచిపోతాయి. లాస్ట్కి పెద్ద లోయ ఉంటే ఆ లోయలో ఆ శవాన్ని పాడేస్తారు. చూడండి ఎంత దిక్కుమాలిన సావు. ఒక రాజకుమారుడై ఉండి, చక్రవర్తి కుమారుడై ఉండి, ఏమిటి యోధా జనాంగంలో ఒక ప్రముఖుడై ఉండి, దేవుడు ద్వారాగా స్థాపించబడిన బిడ్డే కానీ ఒక్క దుష్ట ఆలోచన చేసిన కారణం చేత తన ప్రాణము కోల్పోయాడు. తనకు ఆలోచన ఇచ్చిన వారు ప్రాణాలు కోల్పోయి ఇశ్రాయేలు బలగాలు 20,000 మంది ఎక్కువగానే ఆ దినము చచ్చిపోయారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఎలా బ్రతకాలి భూమి మీద మనం? ఒకసారి ఒక తల్లి తండ్రి, వారి పేరు చెప్పడానికి నేను ఇష్టపడలేదు కానీ ఒక తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు ఇక్కడికి మా స్థలం దగ్గరికి వచ్చి, బాబు మా సొంత పిల్లలను చంపేద్దామని గెడ తీస్తే చచ్చిపోయినట్లు ప్లాన్ చేసి కరెంటు తీగలు పెట్టేశారంట. ఏం పెట్టేశారట? చూడండి ఎలా తయారవుతుంది సమాజంలో ఉన్న పిల్లలు. అందుకే పిల్లలను బాగా పెంచాలి మనం. చిన్నప్పుడు దెబ్బ కొట్టిన ఎక్కడ కూర్చోబెట్టాలి? దేవుడి మందిరంలో కూర్చోబెట్టాలి. దేవుడు పాఠాలు నేర్పించాలి, దేవుడు వాక్యం నేర్పించాలి, పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. ఎప్పుడైతే దైవభక్తులు వాడు ఎదుగుతాడో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, సమాజంలో అందరితో ఎలా ఉండాలో వాడు నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ తెల్లి అంటుంది, బాబా మా కొడుకు సొంత పిల్లల కరెంటు తీగలు గడగ పెట్టేశారు, తలుపు తీస్తే మీటింగ్కి వెళ్ళారంట. వాళ్ళు మీటింగ్కి రాబడి గడ తీపడికి కరెంట్ షాక్ కుట్టి పడిపోయారు.
అదృష్టం ఏంటంటే వారు బొరుమే మనుషులు పడిపోయారు కాబట్టి ఆ కరెంటు వారిని తాకలేదు. అప్పుడు వెంటనే నా దగ్గరికి వస్తే నేను సిఐ గారు దేవకుమార్ గారు నా ఫ్రెండ్ సిఐగా పనిచేశారు కాకినాడలో. దేవకుమార్ గారికి ఫోన్ చేసి ఇది మ్యాటర్ అని చెప్తే వెంటనే పోలీస్ జీప్ పంపించి ఆ పిల్లలందరూ తీసుకెళ్ళి లోపల వేసాడు. ఒక్కొక్కరు కొడుతుంటుంటే రా సొంత తెల్లి తిండలు చంపేదని దుష్టాలసం చేస్తారా అని సోపరగా 4 దెబ్బలు అయితే ఆ దండ పెట్టి సిఐ గారికి ఎప్పుడు చేయండి అలాగా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దుష్టాలోచనలు మన పిల్లలే మనకు శత్రువులు అయిపోతారు. దావీదు ముందుగానే ప్రార్థన చేశాడు. అహీతోఫెలు అబషాలోము యొక్క ఆలోచనలు దుష్టాలోచనలు మార్చు ప్రభువా అని దావీదు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ప్రైజ్ లార్డ్. దావీదు ప్రార్థన జవాబు వచ్చిందా లేదా? మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభా దుష్టాలోచనలు దూరపరచు, దుర్మార్గులను దూరపరచు. ఉన్న కొంతకాలాన్ని ప్రశాంతంగా బ్రతకాలంటే నీ కృప నా మీద ఉండాలి, నీ దయ నా మీద ఉండాలి, నీ ఆలోచనలతో నేను నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దావీదు అలా ప్రార్థన చేశాడో దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. దావీదు సైన్యాన్ని కాపాడుకున్నాడు. దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో నిజంగా 40 సంవత్సరాలు రాజు పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను మంచి ఆలోచనతో ఉండాలి. దావీదు ఎప్పుడు కూడా ఒకసారి దుష్ట ఆలోచన వచ్చింది. దావీదు కూడా వెంటనే దేవుడు లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. మిగతా ఉన్నవారు అలా కాదు. దేవుడికి భయపడేవారు కాదు, సేవకులకు భయపడేవారు కాదు, సంఘానికి భయపడేవారు కాదు. వారు ఇష్టమైపోయేది, ఇష్టారాజ్యం అయిపోయేది. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నేను కూర్చునుంటా, నేను లేచుట అవన్నీ నువ్వు నన్ను చూస్తున్నావు. ప్రైజ్ లార్డ్. నువ్వు చూస్తున్నప్పుడు నేను దుష్ట ఆలోచన చేస్తే నేను దొరికిపోనా? చెప్పండి, దొరికిపోనా? సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవడో తప్పు చేస్తాడా? అమ్మో సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగనే దేవుడు ఉన్నాడు. ఆ ఆలోచన రాకూడదు. మనం ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలం. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకుంటామో, మంచి ఆలోచనలు తీసుకుంటామో, నిజంగా దేవుడు మనం చూసి సంతోషించేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, ఆ వాక్యం ఒకసారి అబషాలోము కోసం ఒకసారి ఆ మాట విందాం. 2 సామ్యూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో అబషాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోతుండగా ఆ కింద మాటలు చూస్తే అతని తల చెట్టుకు తగులుకొని అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వేలాడుచుండగా యోవాబు బాణము గురిపెట్టి కొట్టినప్పుడు గుండుకి తగిలి ప్రాణమును విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. అకాల మరణము. ఎంతో బ్రతకవలసిన సమయం ఉండి కూడా, ఎంతో వయసు ఉండి కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. వెంటనే ఒక సైన్యాధిపతి వచ్చి అంటున్నాడు, ఒక సైనికుల్లో ఒకడు వచ్చి పరుగున వచ్చి అంటున్నాడు దావీదుతో, రాజా మన ప్రాణమును తీర్చొచ్చిన వారు అందరూ కూడా యుద్ధములో ఊడిపోయారు. మనకు దేవుడు యుద్ధములో ఏమిచ్చాడు? జయమిచ్చాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అప్పుడు వెంటనే 2 సామ్యూయేలు గ్రంథము 18:28 వచనం మనం చూస్తే, నా ఏలినవాడ రాజువునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నప్పుడు దావీదు ఏమనాలి? ఇప్పుడు ఒక సైనికుడు వచ్చి యుద్ధమును మనకు దేవుడు జయమిచ్చాడు, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అన్నప్పుడు దావీదు ఏమనాలి? దేవునికి స్తోత్రం అనాలి. అలాగంటలేదు దావీదు. ఎందుకంటే అప్పుడు కింద మాట మనం చూస్తే అక్కడ ఏమనుందో తెలిసిన, నా కుమారుడైన యవనస్తుడైన అబషాలోము ఎలాగున్నాడు అన్నాడు. ఎందుకంటే చూసా, తను తీసుకున్న గొయ్యిలో తండ్రికి ఆ బాధ ఉంటుంది, తండ్రికి ఆ వేదన ఉంటుంది. అయ్యో నా సొంత కుమారుడు నా మీద తిరగబడ్డాడు. కానీ నా సైనికులు ఊరుకున్నారా? దావీదు ఊరుకున్న దావీదు సైనికులు ఊరుకుంటారా? దావీదు ఊరుకున్న దావీదు వెనకాల ఉన్న ఆ మహాసైన్యము జ్ఞానులు అనబడిన వారు యోవాబును ఊరుకుంటారా? అయ్యో మన సింహాసనాలను కూల్చేద్దాం అనుకున్నవాడు, మన ప్రాణాలను తీసేద్దాం అనుకున్నవాడు, మరలా నీవు వారి క్షేమం ఎందుకు కోరుకున్నావు రాజా అని గురిపెట్టి యోవాబు అబషాలోమును చంపేశాడు. దేవునికి స్తోత్రం. దావీదుకు తెలుసు, నా సైనికులు నేను ఊరుకున్నా, చెప్పండి అమ్మా, నా సైనికులు ఊరుకోరు. హల్లెలూయా.
మరొక మాట తెలిసిన, నీవు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. దేవుడికి స్తోత్రం. మనం ఊరుకున్నా మన సంఘం మీద కానీ మన మీద కానీ ఎవరైనా దుష్టాలోచన చేస్తే పోన్లేని మనం సమ్మించేస్తాం. దేవుడు ఊరుకోడు. ప్రైజులో హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా, ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించేస్తారు. ఒకసారి ఇక్కడ ఈ పాకలో మేము ప్రార్థన చేస్తుంటుంటే ఈ మన చర్చి వెనకాల జరిగిన సంఘటన నేను మీకు చెప్తున్నాను. ఒకడు భీమ్ బస్తలాగా ఉండి మంచి ఎక్సైజ్ బాడీ వాడిది. ఆడిది ఇక్కడే కాదు, విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాడు ఫ్యాక్టరీలో. వాడు అద్దెకుంటున్నాడు వెనకాల. ఆడికి ఏంటి అద్దెకొచ్చినప్పుడు కుదురుకుండొచ్చు కదా. మేము ప్రార్థన చేస్తుంటే వాడు వెళ్ళిపోయినప్పుడు వచ్చినప్పుడు బండబూతులు తిట్టేవాడు బాబాడు. ఏ బూతులు? మా పాశ్రమంగా చాలా బాధపడేది, నేను బాధపడేవాళ్ళం. కానీ మనం ఎవరు పెట్టలేం, దేవుడు పెట్టలేం. ప్రభా నాయన ఇదేంటి ఉండుగోదు రచ్చిపోతున్నాడు, రోజుకు బూతులే, రోజు బైక్ వాళ్ళ మాటలు వినలేకపోతుండేవాళ్ళం. అలా వెళ్ళినప్పుడు తిట్టేవాడు, ఇలా వెళ్ళినప్పుడు తిట్టేవాడు. వీళ్ళు పోయే కాలం వచ్చిందనేవాడు. రకరకాలుగా హింసిస్తే నాకు చాలా బాధ వచ్చిందండి. చాలా బాధపడ్డాను రోజు. ప్రభా ఏంటి ప్రభా ఈ శోధన ఏంటి, ఈ బాధ ఏంటి ప్రభా, మేమైనా గొడవకి వెళ్తున్నామా, యుద్ధానికి వెళ్తున్నామా, చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకున్నాం ప్రభా అంటే చాలా వేదన వచ్చేసింది హృదయం నాకు. ఆ సాయంత్రం దేవుడు అంటాడు, వాక్యం చూపించాడు, నిన్న చూసిన ఐగుప్తును ఎన్నడూ చూడమంటాడు. ఎవరితోనే? మోసేతో. దేవుడికి స్తోత్రం కలగా. అయితే నేను ఆ వాక్యం చదివినప్పుడు దీటి ఇలాంటి వాక్యం నేను చదువుతున్నానని అనుకున్నాను మనసులో. ఆ సాయంత్రం వాడు ఏం చేశాడంటే, నాగేశ్వర గారు ఉండరు కదా లోపల, వాసలపేట సూపర్వైజర్, వాళ్ళ కోడల్ని వెళ్ళిపోతే ఏదో చట్టమాటన్నాడు ఆ అమ్మాయిని. అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళందరూ బంధువులు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చేసి ఆ రోడ్డు మీద సూపర్గా బాధుడే. ఆ బాధుడితోనే వాడికి కనబడలేదు, వెళ్ళిపోయాడు. ఆడికి ఈరోజు కూడా కనబడలేదు ఆడు. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేసిన పిల్లలకి విరోధంగా మనం ఎప్పుడు ఉండకూడదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు మహిమపరచువారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము, దేవుడు ఏర్పాటు చేసుకునే విశ్వాసిని, దేవుడు ఏర్పాటు చేసే స్వార్థకుడిని మనము ప్రోత్సహించేవారుగా ఉండాలి. కానీ గాయపరిచేవారుగా మనం ఉండకూడదు. ఒకవేళ గాయపరిచేవారుగా ఉంటే నీవు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. ప్రైజులో దేవుడు నీతిమంతుల పక్షంలో ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం. ఏమంటే సొంత కుమారుడు అబ్షాలోము చనిపోయాడే లేదా? చనిపోయాడు. అహీతోఫెలు చనిపోయాడే లేదా? ఉరి తీసుకొని చచ్చిపోయాడు. ఇలా మన చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే 20,000 మంది ఆ దుష్టాలోచనకు లోబడే వారందరూ కూడా చనిపోయారు. ఎంత శాపం అండి నిజంగా. ఏమంటే 20,000 మంది చనిపోతే వారి భార్యలు ఎదవరాండ్రులు అయిపోయారు, వారి పిల్లలు అనాథులు అయిపోయారు, చాలా దిక్కులేని సాగు చచ్చిపోయారు. వారు ఎవరు అనుకుంటున్నావు? అన్ని జనులు కాదు, వారు ఎవరో తెలిసినా వారు కూడా ఇశ్రాయేలు కూడా దేవుడి పిల్లలే. ఆ దేవుడి పిల్లలే దుష్టాలోచనకు లోబడి యోధా రాజు అయిన దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి. ఏమిటి? పాములు అడుది నేను ఎప్పటికైనా కాటు వేస్తుంది, ఎప్పటికీ నిన్ను పట్టుకుంటుంది, అది ఎప్పటికీ నిన్ను పట్టుకుని నరకములో పాడేస్తుంది. చిన్న తప్పే కదా, నువ్వు సమర్థించుకోవద్దు. ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలు నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడ పాడేస్తాయి? శాపములో నష్టములో ముంచేస్తాయి. దేవునికి స్తోత్రం. నేను చెప్పట్లేదు ఈ మాటలు, దేవుడు వాక్యము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. లాస్ట్కి అబ్షాలోము ఏమండి, దావీదు కుమారుని అబ్షాలోము ఎక్కడ లోయలో చచ్చిపోతే ఆ లోయల్లో సమాధి చేయలేదో ఆ లోయల్లో ఆ శవాన్ని పాడేశారు. దిక్కుమాలిన సావు. ఏమండి? దిక్కుమాలిన సావు. ఒక రాజు కుమారుడై ఉండి పరాక్రమశాలైన దావీదు కుమారుడై ఉండి, ఏమండి, ధనవంతుడు కుమారుడై ఉండి అంత హీనస్థితికి దిగజారిపోయాడంటే వారు ఎలాంటి దుష్టాలోచన కలిగి ఉన్నారు చూడండి. అందుకే దేవుడు కానీ, సంఘాన్ని కానీ, సేవకుడు కానీ, స్వార్థకు కానీ, ఒక విశ్వాసి కానీ, సాటు మనిషి కానీ మనము ఇరుగుదమగా దుష్టాలోచన చేయకూడదు. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మంచి ఆలోచన చెప్పిన వారిగానే కనబడతారు, కానీ లాస్ట్లో ఏదో దుష్టాలోచన పాడేస్తారు. ఆ వ్యక్తి అలాగే చేశాడు. ఉస్తే అనేవాడు ఏం చేశాడు?
ఉస్మాను కూడా మంచి సలహా ఇచ్చినట్లాగానే ఇచ్చాడు. అబోయ్, నీ తండ్రి మీదకి యుద్ధానికి వెళ్తావా? నీ తండ్రి ఎలాంటోడో తెలిసిన పరాక్రమశాలి, యుద్ధములో ప్రముఖుడు, అలాంటి ఎన్నో యుద్ధాల్లో విజయము జయము దేవుడిచ్చాడు. నీ తండ్రి పక్షము దేవుడు ఉన్నాడు. అయ్య బాబోయ్ జాగ్రత్త అని చెప్పినట్లుగానే చెప్పాడు. అయితే నీ తండ్రి సింహాసనం కూలిపోవాలంటే ఇస్కరేలినంత జనాన్ని సమకూర్చి ఉన్నపాటును వెళ్ళిపడిపో అన్నాడు. వాళ్ళని మంచి సలహా ఇచ్చినట్లుగానే ఇచ్చాడు. చెప్పండి, నా మాటలు కాదండి, దేవుడి మాటలు నేను చెప్తున్నాను. కొంతమంది మన వీధుల్లో, మన కుటుంబంలో, మన గ్రామాల్లో అలాంటి మనుషులు కనబడతారు. అన్నదమ్ముల మధ్యలో స్విచ్ పెడేస్తుంటుంటారు, కుటుంబంలో స్విచ్ పెడేస్తుంటారు. మంచి ఆలోచన చెప్పినట్లే చెప్పి నీకేం తెలుసు ఊరుకో, ఆయన కోసం వీడికి ఏదో పెద్ద తెలిసినట్లుగా. ఉస్మాను వాడు ఎప్పుడైతే ఇదిగో ఆకాశం మంచు భూమిని ఎలాగైతే కమ్ముకుంటుందో ఇశ్రాయేలు బలగాలన్నీ సమకూర్చి ఉన్న పాటును వెళ్ళిపో దావీదు మీద. కానీ దుష్ట ఆలోచన ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు చూశాడు. ప్రైజ్ లార్డ్. ఆ వార్త దావీదుకి తెలియబడేప్పటికీ దావీదు ఉన్న ప్లేస్ ఖాళీ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు వెంటనే దావీదు రాజకోటలో ప్రవేశించి 3 విభాగాలుగా జనసమూహం సైనికులు సిద్ధపరిచి మరలా యుద్ధంలో జయం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళగా దావీదు కానీ నా కుమారుడులే, నా సైనికులే, నా ఇశ్రాయేలు ప్రజలే అని దావీదు యుద్ధానికి సిద్ధపడకపోతే, దావీదు ఫైట్ చేయకపోతే దావీదు రాజ్యం ఏమైపోద్ది చెప్పండి అమ్మా? కూలిపోద్ది. మరి దావీదుకు దేవుడు ఏమని మాట ఇచ్చాడు? ఇదిగో నా సింహాసనం మీద నిన్ను రాజుగా నిలబెడుతున్నాను. దేవునికి స్తోత్రం. సింహాసనం లాక్కుంటూ రాదు, తీసుకుంటూ వచ్చేది కాదు, దేవుడు ఇస్తేనే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచి పరిపాలన, నీ కుటుంబానికి నీవే రాజు, నీ ఇంటికి నీవే రానివ్వు. దేవునికి స్తోత్రం. రాణిగొన్న నీవు, రాజుగొన్న నీవు, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అని దేవుడు వాక్యాన్ని సరిపోతుందా, దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా అని కాస్త మనం కూర్చొని ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు అలాగే ఆలోచన చేసేవాడండి. అందుకే అహీతోఫెలు దుష్ట ఆలోచన చేసినప్పుడు దావీదు వెంటనే యుద్ధానికి వెళ్ళలేదు. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు. చపాట్లు కొడుతూ ప్రభు నామ ప్రార్థనా స్థలానికి వెళ్ళి, ప్రభా అహీతోఫెలు యొక్క దుష్ట ఆలోచన చెదరగొట్టు ప్రభా చేసాడా లేదా? వాడు క్షేమం కొరకు మంచిగా ప్రార్థన చేశాడు. కానీ ఆడేం చేశాడు? ఇక దుష్ట ఆలోచనలు రెచ్చగొట్టి అబ్షలోము దాటినాడు. నువ్వు అంటే చాలు 12,000 మందిని తీసుకుని వెళ్ళి ఇప్పుడే దావీదు అలసిపోన్నాడు, చంపేస్తాడు అంటున్నాడు. చూడండి ఆడ ఆలోచన ఎలా ఉందో. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని చంపేస్తాను అంటున్నాడు. కానీ వాడు తీసుకున్న గొయ్యిలో ఆ ఆలోచన జరగకపోట అహీతోఫెలు గ్రహించి ఇంటికి పోయి, ఎక్కడికి పోయాడట? ఎక్కడుందన్నమాట? 2 సాముయేలు 17:23 చూడండి. అహీతోఫెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి తన ఇంటికి పోయి ఉరి పోసుకొని చనిపోయాను. ఉందా లేదా? ఏమైపోయాడమ్మా? చనిపోయాడు. దుష్ట ఆలోచనలు ఎప్పుడు పనిచేయవు అమ్మా. మనము ఎప్పుడు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము, మన పిల్లలు, మన కుటుంబం, సమాజానికి, సంఘానికి, ప్రజలకి ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయములు ఇచ్చిన వరకు మనం ఉండాలి. కానీ చెడు ఆలోచనలు, రాంగ్ రూట్లనికి నడిపించకూడదు. అహీతోఫెలు ఏమైపోయాడు? ఉరి పోసుకొని చచ్చిపోయే లేదా? అందుకే మనం బ్రతికినంతకాలము, అందుకే మన భారతదేశంలో ఒక సామెత ఉంది, కాకే కలకాలము బ్రతికే కంటే, రెండో మాట మీరు చెప్పాలి, చెప్పండి మా మా పిల్లలు చెప్పమ్మా. కాకే కలకాలం బ్రతికే కంటే అంశే 6 నెలలు చక్కగా ఇంపుగా ముద్దుగా బతికితే చాలు. చప్పట్లు కొడుతూ ప్రభు నామ హల్లెలూయా. అటు కృప, అటు ధన్యత ప్రభు మనకు అందరికి ఇచ్చును గాక. సమయంలో లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కొన్ని మూసుకుని, ప్రభా మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి. అబ్షలోము లాంటి ఆలోచనలు మాకు వద్దు, అహీతోఫెలు యొక్క ఆలోచనలు మాకు వద్దు, వస్తే ఎలాంటి ఆలోచనలు మాకు వద్దు. ఇశ్రాయేలు ప్రముఖులు కొంతమంది దుష్ట ఆలోచనలు లోబడే వారిలో మేము ఉండకూడదు ప్రభా. మంచి ఆలోచనలు మేము కలిగి ఉంటాను. నీ మహిమ ఆలోచనలతో మా తలాంపులు నింపండి.
నీ మహిమ జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి. భూమి మీద బ్రతికినంతకాలము వాక్షానుసరమైన బ్రతుకు మాకు అనుగ్రహించు ప్రభు అని అందరం 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రతి ఒక్కరు వెనకాల ఉన్న వారందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తేనుడానికి స్తోత్రము. నాయన దేవా నా తండ్రి, ఇదిగో ప్రభువా అయ్యా 10 గంటల సమయం నుండి ప్రభువా పాటల్లో నాయన నీ మెల్లని స్వర వినిపించేవు తండ్రి. ఆరాధనలో నీ ఆత్మ నిబిడలు అందరి మీదకి ఆవరించినందుకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, నీ దాస్యుడు ప్రభువా నిలబెట్టుకొని ప్రభువా బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభువా నా తండ్రి దావీదుని గురించి ప్రభువా ఆయన తన కుమారుడైన అబ్షాలోము నిమిత్తము తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి దావీదు నాయన తండ్రి మీదకు ప్రభువా కుమారుడు అబ్షాలోము ప్రభువా నా తండ్రి దావీదు దేవా నా తండ్రి రాజ్యాన్ని కూల్చివేసి ప్రభువా అబ్షాలోము రాజ్యము నిలబెట్టాలని ప్రభువా దుష్ట ఆలోచన చేత ప్రభువా తండ్రి మీదకి నిలబడి తిరగబడినప్పుడు ప్రభువా అయా నా తండ్రి, అయా నాయన అబ్షాలోము నాయన దేవా నా తండ్రి, మా తండ్రి దేవా నువ్వు చూసేవు తండ్రి. దేవా అబ్షాలోము సైన్యాన్ని ప్రభువా నా తండ్రి హతము చేసి ప్రభువా అబ్షాలోముని కూడా ప్రభువా నా తండ్రి చనిపోయినట్టుగా నా తండ్రి తనతో ఉన్న సైనికులు అందరూ చనిపోయారు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి అయ్యా నీ మీద ఆనుకున్నంటే వారిని నువ్వెంత మాత్రమో తోసివేసే దేవుడు కాదు తండ్రి. నా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నీ యందు నిరీక్షణ కలిగి ప్రభువా, నీ యందు పట్టుదల కలిగి ప్రభువా నా తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టే వారిగా ప్రభువా నా తండ్రి, మా తండ్రి ఆపద కాలంలో ప్రభువా నీ దగ్గర గైడెన్స్ పొందుకుండే కృపను దయచేయండి. నీ పాదాల దగ్గర కనిపెట్టి ప్రభువా నా తండ్రి నాయనా దేవా నీ వాక్కు కొరకు ఎదురు చూసే అలాంటి నిరీక్షణ మాకు దయచేయండి ప్రభువా. నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టి ప్రభువా నా తండ్రి అయా నాయనా దేవా నీ దగ్గర ప్రభువా దేవా మంచి ఆలోచన నా తండ్రి పొందుకుండే వారిగా తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎటువంటి వేదైనా బాధ అయినా నా తండ్రి, ఎటువంటి దురాలోచనలు దుట్ట తలంపులు నా తండ్రి ఏమైనప్పటికైనా దేవా నీ పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభువా దేవా నా తండ్రి అవన్నీ ప్రభువా నా తండ్రి, మా తండ్రి నువ్వు దూరపరిచి ప్రభువా దేవా నా తండ్రి జీవితాన్ని మాకు ఇస్తావు తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి. ఇదిగో నాయనా నీ బిడ్డలు అందరూ ప్రభువా దేవా ఈ వాక్కును ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో నీరుగట్టి ఫలింపు చేయండి, అభివృద్ధిపరచండి, విస్తరింపు చేయండి ప్రభువా దేవా. నీ బిడ్డలు బ్రతుకు దినాలన్నీ ప్రభువా ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభువా దేవా నీ పాదాల దగ్గర ప్రభువా అణిగుమణిగుండే కృపను దయచేయండి ప్రభువా దేవా. ఇదిగో నీ బిడ్డలు అందరూ కుటుంబాల్లోనైనా అద్భుత కార్యాలు సూచక్రియలు చేయండి. బలమైన నీ ఆత్మాభిషేకము నీ బిడ్డల పైన ఉంచమని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకొని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.